మరి ఒక మాట వాక్యం కూడా చదువుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాము. కీర్తనల గ్రంథంలో 74వ కీర్తన, కొన్ని మాటలు అందులో చదువుకుంటూ ముందుకు వెళ్దాం. మొదటిగా 3 వచనాలు చదువుదాము. మొదటి 3 వచనాలు ఎవరైనా ఒక చదువుతారా? 74వ కీర్తన 1, 2, 3 వచనాలు. దేవా, నీవు నిత్యము మమ్మును విడనాడితివేమి? నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాడుతున్నదేమి? నీ స్వాస్థ్య గోత్రమును నీవు సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొను. నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొను. శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు. నిత్యము పాడయుండు చోట్లకు విజయము చేయుము. మొదటిగా ఆ 3 వచనాల్లో ఉన్నటువంటి మాటల గురించి చూద్దాము. మరి దేవుణ్ణి ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థన ఇది దేవునితో మొరపెడుతున్న విధానంలో చేస్తున్న ప్రార్థన ఏ విధమైనటువంటి ప్రార్థన అంటే, ఇక దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, ఎందుకు విడిచిపెట్టాడు, మా పరిస్థితి ఏంటి అనే ఒక ఆలోచనతో ఉన్న సందర్భంలో ఈ విధమైన ప్రార్థన వీరు చేయటం జరిగింది. ఇశ్రాయేలీయులు ఎవరు అంటే వారు దేవుని యొక్క సమాజం, దేవుని యొక్క జనాంగం. ఆ దేవుని జనాంగమును దేవుడు ఎంతో ప్రేమించాడు, వారు కూడా దేవుని బిడ్డలై ఉన్నారు. చాలా గొప్ప విషయం. కానీ వారిని దేవుడు విడిచిపెట్టిన సందర్భం కూడా జరుగుతున్నాయా అంటే జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే విడిచిపెట్టడం అంటే ఇక వాళ్ళని పూర్తిగా పట్టించుకోకుండా పోవటం కాదు, కానీ వారిని విడిచిపెట్టిన సందర్భం అంటే వారికి దేవుడు ఫేవర్ చేయకుండా ఆగిన సందర్భాలు. ఎందుకని అంటే ఇశ్రాయేల్ ప్రజలు దేవుని ప్రజలు అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో దేవుని పట్ల వారు నిర్లక్ష్య వైఖరి కలిగి ఉన్నారు. అలాంటి టైంలో దేవుడు వారికి ఫేవర్ చేయకుండా ఆగిన సందర్భాలు వచ్చాయి. మరికొన్ని సందర్భాలు ఏంటంటే వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించడం కోసం కూడా దేవుడు వారికి ఫేవర్ చేయకుండా ఆగిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ఎంతవరకు విశ్వాసంతో ఉంటారు. మరికొన్ని సందర్భాలు ఏంటి అంటే వారికి మరికొంత ఏదో గొప్ప కార్యాలు చేయాలన్న ఉద్దేశంతో అప్పటికప్పుడు ఆ టెంపరల్గా జరగాల్సిన ఫేవర్ జరగకుండా కూడా ఆపుతూ వచ్చాడు. ఎందుకంటే ఇంకా ఏదో శ్రేష్టమైన గొప్ప కార్యం చేయాలని. సో ఈ 3 కారణాలు అయి ఉండొచ్చు. నేను చెప్తున్నా కదా, ఫస్ట్ ఏం చెప్పానంటే వారి నిర్లక్ష్యం, దేవుని పట్ల అవిధేయత కావచ్చు, పాపం కావచ్చు, నిర్లక్ష్యం. రెండవది వారి విశ్వాసాన్ని పరీక్షించడం కొరకు. మూడవది వారికి ఇంకా ఏదో శ్రేష్టమైన చేయడం కొరకు అప్పటికప్పుడు ఆ ఫేవర్ చేయకుండా ఉన్న సందర్భాలు కూడా వచ్చినాయి. అయితే అలాంటి మాత్రమే కాకుండా శత్రువులు కూడా ఇప్పుడు ఇక్కడ వీరి యొక్క జీవితాల్లో ఇబ్బంది కలిగించినటువంటి సందర్భం కూడా అర్థమవుతుంది. అయితే ఎందుకనంటే దేవుడు కూడా కోపము పొగరాజు చేస్తున్న సందర్భం కూడా ఇక్కడ రాస్తుంది. దేవుని యొక్క బిడ్డలు వీళ్ళు గొర్రెల కాపరు, ఆయన కాపరి, గొర్రెలు దేవుని ప్రజలు గొర్రెలు మంద లాంటి వాళ్ళు. కాబట్టి ఆ మొదటి మాటలు అన్నారు, నీవు మేపు గొర్రెల మీద నీ కోపం పొగరాజుతున్నది ఏమి అంటే పొగ అనేటువంటి కోపం అనేటువంటి దాని గురించి మాట్లాడుతూ అలా చెప్పారు. ఎందుకయ్యా, ఏంటి, మమ్మల్ని ఎందుకు విడనాడావు అన్న ప్రశ్న వారికి. మరి మేమంతా నీ స్వాస్థ్యం అని చెప్పావు, మరి నీ బిడ్డలము మేము, మరి ఏంటి ఈ పరిస్థితులు, మాకు మీ సన్నిధి ఉందని, నీ మందిరం ఉందని, అంటే నీ యొక్క వారం అని మేము ఎంతగానో గ్రేట్గా ఫీల్ అవుతున్నాం. మరి ఇక్కడ చూస్తే పరిస్థితి చూస్తేనేమో నువ్వు మమ్మల్ని ఏదో మర్చిపోయావేమో అన్నట్లుగా ఉంది. ఏంటి మా బ్రతుకు ఇంతేనా, మా పరిస్థితి ఇంతేనా, ఏంటిది, దెబ్బ మీద దెబ్బ, కష్టం మీద కష్టం, ఇబ్బంది మీద ఇబ్బంది, ఏంటి అన్నట్లుగా వారు ఒక ప్రశ్నార్థకమైన విధానంలో జీవిస్తున్న సందర్భంగా కనపడుతుంది ఇక్కడ మనకు కూడా అనిపిస్తుంది ఒక్కోసారి, ఏంటి దేవుడు నన్ను మర్చిపోయాడా, లేకపోతే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా, లేకపోతే దేవుడు
నన్ను పట్టించుకోకుండా ఉండరా, దేవుడు కోపం ఉందా నా మీద ఏంటి అనేది మనకు కూడా ఒకసారి ప్రశ్నలు వస్తాయి కదా. ఎప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి అనుకోండి, ఎందుకు ఇలా జరుగుతుంది అని కొన్నిసార్లు కొన్నిసార్లు ఊహించుకుంటామేమో, నేను ఏమైనా తప్పు చేశానా దేవుడా, ఏమైనా తప్పు చేశానేమో నన్ను క్షమించాయా అని అలాంటి ప్రార్థనలు వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో ఎందుకు దేవుడా ఇట్లా చేసావు, నాకు నేను ఇంతగా ఉంటున్నాను కదా, ఇంతగా మందిరానికి వస్తున్నా, ఇంతగా ప్రార్థన చేసుకుంటున్నా, ఇంతగా వాక్యం చదువుకుంటున్నాను, మరి ఏంటి మళ్ళీ నాకు కష్టం తర్వాత కష్టం అన్నట్టు మనము ప్రశ్నిస్తాం. మానవ సహజ నైజం ఇది, ఎవరైనా కూడా. అందుకని ఇట్లా కూడా ఉన్న సందర్భాల్లో కానీ ఒక మాట వారు మాత్రం మాట్లాడిన ఒక పలికి ఏంటంటే ఆ 3వ వచనంలో ఉన్న 2వ లైను, నిత్యము పాడైండు చోట్లకు విజయము చేయము అనే మాట, ఒక్క మాట పలికారు. అయ్యా మరి మా దేశం, మా ప్రజలు, మా ప్రాంతాలు, మా పరిస్థితులు ఇక ఎప్పటికీ పాడైపోయినట్లుగా పరిస్థితులు అయిపోతున్నాయి, కానీ వాటికి నువ్వు మరలా విజయము కలగచేయము అని అడుగుతున్నారు. ఈ సంవత్సరం మనం కూడా వాక్యం ధ్యానిస్తున్నాం. ఈ యొక్క ద్వితీయోపదేశకాండంలో 20వ అధ్యాయం 4వ వచనంలో వణకకుడి అని, బెదరకుడి అని, ఎందుకంటే యుద్ధం అనేటువంటిది దేవుడు జరిగిస్తాడనండి. అంటే యుద్ధం అనేది ఉందంటే గెలుపు ఓటములు అనే పదాలు కూడా దాంట్లో జోడించబడాలి. అంతేగా యుద్ధం అంటే అయితే గెలవాలి, ఓడిపోవాలి. సో ఇక్కడ విజయం అనే పదం గురించి అడుగుతున్నారు, ప్రార్థిస్తున్నాడు. అయ్యా మేము మరి పాడైపోయిన పరిస్థితులాగా ఉన్నాం, ఇలాంటి పరిస్థితులకి, ఎందుకంటే అవతల శత్రు దేశాలు వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క ఆధిక్యతను బట్టి మమ్మల్ని పాడు చేస్తున్నారు. కాబట్టి అదే అన్నారు, శత్రువులు పరిశుద్ధ స్థలంలో ఉన్న సమస్తమును పాడు చేసి ఉన్నారు. శత్రువులు మనకెవరు? సాతానుడు, వాడి యొక్క దూతలు, వాడి ప్రజలు, కొందరు మనుషులు వాడి దూతలుగా ఉంటారు. వాళ్ళు వచ్చి మనల్ని మన జీవితాల్లో, కుటుంబాల్లో నెమ్మది పాడు చేస్తారు. మన రిలేషన్షిప్స్లో ఉన్న ఒక చక్కని మాధుర్యాన్ని చెడగొట్టేవారు ఉంటారు. సాతానుడు ఎవరో ఒకరిని మన జీవితంలో పెడతాడు. వాళ్ళు వచ్చి మన కుటుంబాల్లో, లేకపోతే మనం జాబ్ చేస్తున్న ప్లేస్లో వాళ్ళకి, మనకి ఆ పైన మనకి ఉన్న బాస్కి ఉన్న మధ్య ఉన్న అది పోయేటట్లుగా, ఏదో జరిగేటట్లుగా పాడు చేసే సందర్భం ఇట్లా అవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ శత్రువులు అంటే ఇక్కడ ఎవరో ఇతర దేశం నుంచి వచ్చి మనకి శత్రువులు అవుతారని కాదు, కానీ ఆత్మీయ జీవితంలో మనకి నిత్యము కూడా మన శరీరము శత్రువే, చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు కొన్ని శత్రువులుగా తయారవుతాయి, సాతానుడు మన శత్రువే కదా. మనం చేసే కొన్ని సందర్భాలు కూడా శత్రుత్వం తెచ్చిపెట్టేగా ఉంటాయి. కాబట్టి అవన్నీ ఏం చేస్తాయంటే మన జీవితాన్ని నెమ్మది లేకుండా పాడు చేస్తూ ఉంటాయి. అందుకని భక్తులు, అయ్యా ఇగో నిత్యము పాడైన పరిస్థితులకి నువ్వు విజయం కలగజేయి అని విజయం కోసం ప్రార్థన చేస్తున్నాను. అలాగే 2026 సంవత్సరంలో మనం చేసే ప్రార్థన, అయ్యా మరి ఇప్పుడు దాకా ఏదైతే పాడైన పరిస్థితులుగా ఉన్నాయో, అది నా ఆరోగ్యం కావచ్చు, మా కుటుంబ పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఆర్థికంగా పరిస్థితులు కావచ్చు, లేకపోతే నా ఆత్మీయ జీవితంలో నేను ఆధ్యాత్మికంగా ఎరగకుండా పాడే పరిస్థితిలో ఉన్నానేమో, అలాంటి ప్రదేశాలు అంటే అలాంటి పరిస్థితులు ఇప్పుడు నాకు విజయం దయచేయి. నా ప్రార్థనా జీవితం కానివ్వండి, నా వాక్య ధ్యాన సమయం కానివ్వండి, మరి దేవుని కొరకు జీవించే లక్షణాలు కలిగి ఉండటం కానివ్వండి, ఇలాంటి విషయాలన్నింటిలో మనం అన్ని పరీక్షించుకుంటే, అన్ని యాంగిల్స్లో, కుటుంబ పరంగా కానివ్వండి, జాబ్ చేస్తున్న జాబ్ పరిస్థితిలో కానివ్వండి, అన్ని విషయాల్లో, సంఘ జీవితంలో కానివ్వండి, ఎక్కడ మనం దెబ్బలు తిని పాడైపోయి ఉన్నాం అనుకున్నాం, అక్కడ మనకి మరలా దేవుడు అయ్యా తిరిగి మాకు విజయం కలగజేయి అంటే అక్కడ నేను మరలా నిలబడాలి, అక్కడ నేను మరలా కట్టుబడాలి. ఆ పరిస్థితిలో ఏది పాడైపోయింది అనుకున్నామో అక్కడ నాకు మరలా విజయం కావాలి. ఎక్కడ ఓడిపోయామనుకున్నాము, ఎక్కడ పడిపోయామనుకున్నాము, అక్కడ మాకు మరలా విజయం దయచేయి ప్రభువా అని ఈ భక్తులు ప్రార్థన చేస్తున్నారు, ఈ ఆసాపు వారు. కాబట్టి మనం కూడా అయ్యా మరి 2026 సంవత్సరంలో గతంలో ఎక్కడ మరి మేము పాడైపోయిన పరిస్థితులు అయిపోయినాయో, కానీ తిరిగి మాకు అనిత్యము పాడైపోయిన ఆ చోట్లకు, అంటే ఆ ప్రాంత ఆ పరిస్థితులకి, ఆ విధానాలకి మాకు విజయం దయచేయి ప్రభువా అని వీరెంతో చక్కగా విజయం కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఇలా చెప్తూ ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళి వ్యక్తిగతంగా తన పర్సనల్ కన్విక్షన్ దగ్గరకు వచ్చి 12వ వచనంలో ఒక మాట అన్నాడు. 12వ వచనం, పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజయ్య ఉన్నాడు, దేశంలో మహారక్షణ కలుగజేయవాడు ఆయన. ఒక నిరీక్షణతో కలిగిన మాట మాట్లాడుతున్నాడు. ఏదేమైనప్పటికీ ఈ మధ్యలో ఏ శత్రువులు వచ్చి, ఏ పరిస్థితులు వచ్చి, నా పరిస్థితులు ఎట్లా మారిపోయినా, ఎంత పాడైపోయినా, శత్రువుల యొక్క వారి యొక్క ప్రభావం ఎంత చేయాలని చూసినా, ఒకటి మాత్రం ఏంటంటే పురాతనం మొదలుకొని దేవుడు నా రాజయ్య ఉన్నాడు. అంటే
ఆయన రాజు అన్నాడంటే ఆయన అధికారం కలిగిన వాడు, ఆయన అధికారంలో నేను లోబడి ఉండే వ్యక్తిని అని. నా రాజు అంటే దాని అర్థం ఏంటంటే ఆయనకు ఒక అధికారం ఉంది, ఆయనకు ఒక సింహాసనం ఉంది, ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆయనకు ఒక అన్ని పాలసీస్ ఉంటే ఆయన క్రింద నేను ఒక సబ్మిట్ అయ్యి ఆయన రాజరికానికి నేను ఆయన రాజు దగ్గర పౌరుణ్ణి, అంటే ఆయన రాజ్యంలో నేను లోబడి ఉండే వ్యక్తిని. కాబట్టి పురాతనం మొదలుకొని దేవుడు నా రాజు అయి ఉన్నాడు అని చెప్పి దేశంలో మహారక్షణ కలిగేవాడు ఆయనే అని చెప్పాడు. సరే, శత్రువులు ఎంత పాడు చేసినా, ఇతర దేశస్తులు ఎంతమంది వచ్చి దేన్ని పాడు చేసినా దేశాన్ని, ఇగో నాకు మాత్రం ఆ రాజు అయి ఉన్నాడు, మహారక్షణ కలిగజేవాడు ఆయన, అంటే ఒక నిరీక్షణ కలిగిన వ్యక్తిగా ప్రార్థన చేస్తున్నాడు. ఈ రాత్రి మనం కూడా తలుసుకుంటే కొన్ని సందర్భాలు, కొన్ని పరిస్థితులు మనకు కూడా పాడైపోయిన పరిస్థితులు, ఇబ్బంది కలిగించిన పరిస్థితులు, దుఃఖాన్ని కలిగించిన పరిస్థితులు, అది అన్ని రకాలుగా, ఒకటని కాదు అన్ని సందర్భాల్లో. ఏదేమైనప్పటికీ మాత్రం ఈ మాట మాత్రం మర్చిపోకూడదు. దేవుడు నా రాజు అయి ఉన్నాడు. పురాతన మొదలుకొని అంటే నా చిన్ననాటి నుండి, నా పాత దినాల నుంచి నా దేవుడు నాకు రాజుగా ఉన్నాడు. ఆయన రాజుగా ఉన్నాడంటే ఆయన అధికారం కింద అన్ని చలామణి, అది ఆయన ఏది చేస్తాడో అది జరుగుతుంది. నా దేశానికి అంటే నా బ్రతుకికి, నా జీవితానికి ఆయనే ప్రభుత్వం వహిస్తున్నాడు. కాబట్టి నాకు రక్షణ కలిగజేవాడు అంటే దాని అర్థం మహారక్షణ అంటే మహా సంరక్షణ, మహా కాపుదల. ఎలాంటి కీడు, శత్రువు మన కీడు తలపెట్టాలని చూసినా ఇదిగో మహారక్షణ కలిగజేవాడు ఆయనే అని నిరీక్షణతో కలిగిన మాటలు అతడు కలిగి ఉన్నాడు. అట్లాగే ఈ రాత్రి మనం కూడా ప్రార్థనలోకి వెళ్ళే మనం పరిస్థితులు ఉంటాయి, తలుసుకుంటే ఒక్కొక్కటి ఒక బాధకరమైన విషయాలు ఉంటాయి. కానీ ఇదిగో భక్తుడు చేసిన ప్రార్థనలాగా పూర్వం నుంచి పాడైపోయిన స్థలాలకు, నిత్యము పాడై ఉండే చోట్లకి విజయం కలిగజేయన్నాడు. అలాగే దేశంలో మహారక్షణ కలిగజేసేది ఆ దేవుడే అని చెప్పాడు. కాబట్టి విశ్వాసంతో నమ్మకంగా దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేద్దాం. ఎస్, నా పరిస్థితులు ఎంతగా పాడైపోయినప్పటికీ నా చిన్నప్పటి నుంచి నన్ను పెంచుతూ వచ్చింది నా దేవుడు కదా, ఆయన నన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. నేను భయపడాల్సిన పని లేదు. ఏ పరిస్థితిలో నుంచి అయినా నాకు మహారక్షణ అంటే మహాకాపుదల, మహాభద్రత ఇచ్చేది నా దేవుడి అని దేవుని మీద ఆధారపడయ్యా, నాకు నీ కాపుదల కావాలయ్యా, నువ్వు నాకు రాజుగా ఉండయ్యా, నీ రాజ్యం అంటే నీ ప్రభుత్వం, నీ అధికారం కింద నేను ఉంటాను, లోబడి ఉంటానయ్యా అనేటువంటి మాటలు మనం చెప్పగలిగిన ప్రార్థనలు చేద్దాం. ఎందుకంటే సాతానుడు ఉన్నాడు, వాడు మహాశత్రువు, మన పెద్ద శత్రువు. వాడు మనల్ని అనేక రకాలుగా దెబ్బతీయాలని చూస్తాడు. కానీ ఇదిగో మన గొప్ప దేవుడు, ఆయన మన గొప్ప కాపరి. కాబట్టి మన పక్షంగా ఉన్నాడు. ఆయన మీద ఆధారపడదాం, ఆయనకు మొరపెడదాం. ఈ రాత్రి ఏ పరిస్థితి అయినా కూడా, అదే సందర్భం అయినా ఈ రాత్రి దేవుని దగ్గర మొరపెట్టుకుందాం. ఆ గొప్ప దేవుడు మన కొరకున్నాడు, మనల్ని కాపాడేది. అయితే విశ్వాసంతో మనం ప్రార్థిస్తాం. మన కొన్నిసార్లు విడిచిపెట్టిన సందర్భాలు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు వాగ్దానం అయితే చేశాడు, నేను నిన్ను ఎన్నడూ విడవను ఎడబాయనని. కానీ విడిచిపెట్టిన లాంటి సందర్భాలంటే దాని అర్థం ఏంటంటే ఆయన విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోలేదు. కానీ బట్ కొన్ని సందర్భాల్లో మనల్ని ఫేవర్ చేయాల్సిన సందర్భంలో మనకి చేయకుండా ఆపుతున్నాడు. అంటే నేను ఇందా చెప్పినట్లు మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉండవచ్చు, లేకపోతే మనలో అవిధేయత ఉండొచ్చు, లేకపోతే మనల్ని ఇంకా ఏదో గొప్ప స్థాయిలోకి తీసుకెళ్ళడం కోసమే. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని దేవుని దగ్గర మనం ప్రార్థనలో ముందుకి విశ్వాసంతో, నిరీక్షణతో, విజయంతో కూడిన జీవితాన్ని మనం పొందుకోబోతున్నాము అనే నమ్మకంతో మనం ప్రార్థనలో గడుపుదాం. అటువంటి దేవుని కృప మనకి మెండుగా దయచేయునుగాక.